ఆటపాటలతో కూడిన చదువే ఉన్నత స్థితికి చేరడానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఒత్తిడి లేని విద్య ద్వారానే మెరుగైన ఫలితాలు సాధిస్తామని వ్యాఖ్యానించారు. క్రీడలకు చదువుకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం వలన మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ విషయంలోనూ తక్కువ కాదని, ఆటల్లోనే రాణించేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లేనని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. ఆ రకంగా మనల్ని భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మన పేరు చిరస్థాయిగా నిలబడాలి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరంగా ఆటపాటల్లో మంచి ప్రతిభను చూపించిన 5 స్కూల్స్ ఉంటే నేను గర్వపడే అంశం ఏంటంటే 5లో 4 ఈ గోపాలపురం నియోజకవర్గం. బాధపడే అంశం ఏంటంటే ఆ 4 కూడా కేవలం దేవరపల్లి మండలానికి పరిమితం అయిపోయింది. కాబట్టి తో కూడిన చదువే మనం జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్తుంది. యాంత్రిక జీవితాలు అయిపోయినాయి, అంతా మెకానికల్ లైఫ్లు అయిపోయినాయి, ఎవరికి ఖాళీలు లేవు, అందరూ చాలా బిజీగా ఉన్నారు. చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ జీవితాల్ని ఎలా ఆస్వాదించాలో తెలియక మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకునే కేసులు చాలా ఎక్కువ. నాకు తెలిసిన ఒక మంచి ఆఫీసర్ కూడా వాళ్ళకి ఒక మెడిసిన్ చదువుతున్న డాక్టర్ చదువుతున్న అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ ఏదో చిన్న మాట అన్నాడని సూసైడ్ చేశారు.